ఈరోజు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారి మీద మరి గౌరవ హోంమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాడు వీడు అంటూ గుడ్లు పగలగొడతామంటూ చాలా అసహ్యమైనటువంటి పదజాలంతో మాట్లాడటమే కాకుండా మరి పాత సామెత చాలా కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ మరి ఇది సందర్భం కాదనుకుని నేను ఒక స్త్రీగా అనుకుని ఆ సామెత చెప్పట్ల. ఎందుకంటే భర్తని కొట్టి మొగసాలు గక్కారంట సామెత చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆవిడే తిడుతుంది, మళ్ళీ తిరిగి ఆవిడ కౌంటర్ తీసుకోలేదు. పొలిటికల్గా వాడు వీడు అని ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తుంది. మాజీ మంత్రి అన్నటువంటి చిన్న సెన్స్ కూడా లేకుండా తిరిగి అమ్మ మీరు మేకప్ మీద పెట్టేటటువంటి శ్రద్ధ మరి మీ డిపార్ట్మెంట్ మీద పెట్టట్లేదు అని ఆయన క్వశ్చన్ చేసి మేకప్ మంత్రి అనగానే మాత్రం ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా మరి అవాకులు చవాకులు పేలేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీతి లేదన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి చాలా బాగా చూశారు. కానీ వాస్తవం అనేది మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అన్న విషయం వంగలపూడి అనిత గారు తెలుసుకోవాలి. ఇకపోతే ఈ విషయం మీద ఈ రోజున ఉమెన్ కమిషన్ దగ్గరికి మరి గౌరవనీయులు మరి జెడ్పీటీసీ చైర్మన్ హారిక గారు, మాజీ మేయర్ అలాగే భాగ్యలక్ష్మి గారు, అలాగే శ్యామల గారు, అలాగే ఇతరత్ర వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, అలాగే మాజీ కార్పొరేటర్ రెహానాతో కలిసి మేము ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ చేద్దామని వస్తే అసలు దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్ననే మేము ఇన్ఫార్మ్ చేస్తే ఈ రోజున మేము అందుబాటులో లేము అని చెప్పని చాలా బాగా ఉమెన్ కమిషన్ మరి వారి సెక్రటరీకి రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అసలు నిజంగా ఉమెన్ కమిషన్ వారిని నేనైతే ఒక్కటే క్వశ్చన్ చేస్తా ఉన్నా. అమ్మ అరవ శ్రీధరు ఒక దళిత మహిళని, మరి ఆయన దళితుడే కానీ దళిత మహిళని మరి ఆయన అన్యాయం చేస్తే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదమ్మా? అలాగే తాతంశెట్టి నాగేంద్ర అదే మహిళని రోడ్డు మీద మరి కర్రతో బాదినప్పుడు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు తల్లి? జ్ఞానేశ్వరి కేసు మరి వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఉమెన్ కమిషన్ నిద్రపోతోందా అమ్మా? మరి ఏ రకంగా తల్లి నాకు అర్థం కావట్లేదు. అంతకు మించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు మహానుభావుడు, మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరినీ కూడా వక్రీకరించి మాట్లాడినప్పుడు ఈ ఉమెన్ కమిషన్ ఏం చేసిందమ్మా? ఈ రోజున మీరు ఉండకుండా మీ నైజం చూపించటమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా నడుస్తోంది అనేది కూడా తెలుస్తూ ఉంది. అదేమిటో మా కర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా లీడ్ తీసుకుని ఒక అన్యాయాన్ని ఎదిరించి పోలీస్ స్టేషన్లకు వెళ్తే సిఐ ఉండరు, డీజీపీ ఆఫీస్కి వెళ్తే డీజీపీ ఉండరు, మహిళా కమిషన్ దగ్గరకు వస్తే మహిళా కమిషన్ ఉండరు. మరి ఎవరు భయపడుతోంది? ఎవరిని భయపెడుతున్నారు? ఎవరిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా గమనించడం జరుగుతూ ఉంది. దయచేసి ఉమెన్ కమిషన్ తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని నీచంగా చూడటం, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే కనుక మరి సామాన్య ప్రజలకి అసలు అందనంత దూరంగా లా అండ్ ఆర్డర్ ఉంచడం అనేది మానుకొని ఈ రాష్ట్రంలో ప్రజలంతా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించినందుకు మరి ప్రజలందరికీ సమన్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకైనా సరే ముందుకు వెళ్ళటానికి సిద్ధపడుతుందని తెలియజేస్తున్నాను.